హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఆర్సీ ఫ్యామిలీ వ్లాగ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సిక్కిం డార్జిలింగ్ ట్రిప్ డే 2 మేము మార్నింగ్ 10 o'clockకి హోటల్ సోబ్రాలియా చెక్అవుట్ చేసేసి నామ్చీలోనే చార్ధామ్ టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. సో ఇక్కడ వచ్చేసి చార్ధామ్ అంటే ఉత్తరాఖండ్లో ఉన్న బద్రీనాథ్ టెంపుల్, తమిళనాడులో ఉన్న రామేశ్వరం టెంపుల్, గుజరాత్లో ఉన్న ద్వారకా టెంపుల్ అండ్ ఒరిస్సాలో ఉన్న పూరి జగన్నాథ్ టెంపుల్. ఈ 4 టెంపుల్స్ రిప్లికా వచ్చేసి ఇక్కడ ఉందండి. టెంపుల్ అయితే చాలా బాగుందండి, చాలా పెద్దగా ఉంది. మనము వెళ్ళి చూడడానికే మనకు చాలా టైం పడుతుంది. మాకు 10 నుంచి 12:30 వరకు అక్కడే ఉన్నాము ఆ టెంపుల్లోనే. నెక్స్ట్ వచ్చేసి 12 జ్యోతిర్లింగాల రెప్లికాస్ కూడా ఇక్కడే ఉన్నాయి. అవి కూడా ఒకసారి చూడండి. సో అట్ 12:30 మేము దగ్గరలోనే రోజ్ గార్డెన్ ఉందండి, అక్కడికి వెళ్ళాము. ఇక్కడ చార్ధామ్ టెంపుల్ దగ్గర నుంచి రోజ్ గార్డెన్ వెళ్ళాము. ఇక్కడ చాలా బాగుందండి రోజ్ గార్డెన్. ఇక్కడ ఫ్లవర్స్ కూడా చాలా ఉన్నాయి, చాలా వెరైటీస్ ఆఫ్ రోజెస్ ఉన్నాయి. గార్డెన్ కూడా బాగా పెద్దగా ఉందండి. ఇక్కడే మేము ఒక 1.5 hour టైం స్పెండ్ చేసాము. మా బాబు కూడా బాగా ఎంజాయ్ చేశారండి ఇక్కడ. గార్డెన్ చూసుకొని వచ్చేసరికి 1:30, 1:45 అయిందండి. అప్పుడు మేము ఇంకా నెక్స్ట్ లంచ్ చేసాము. 2:45 ఆ టైంకి మేము సంతృప్తి స్టార్ట్ అయ్యాము. అక్కడి నుంచి మాకు ఒక 1.5 hour పట్టింది. అక్కడ వెళ్ళేసరికి మాకు 4 అయిందండి టైము. ఇది వచ్చేసి బుద్ధా మోనాస్ట్రీ అండి. ఇక్కడ 45 meters టాల్ స్టాచ్యూ ఉంటుంది, బుద్ధా స్టాచ్యూ. ఇక్కడ ఒక 1/2 hour టైం స్పెండ్ చేసామండి. కానీ ఇక్కడ వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. మేము అక్టోబరే కదా అంత ఉండదులే అనుకున్నాం, కానీ చాలా కూల్గా ఉంది. 4:30 వరకు అక్కడ ఫాగ్ స్టార్ట్ అయిపోతుంది. సో అట్ లాస్ట్ మేము ఈ ప్లేస్ కంప్లీట్ చేసేసుకొని నామ్చీ నుంచి రవంగ్లా స్టార్ట్ అయిపోయాము. అక్కడ రోడ్స్ అయితే చాలా నారోగా ఉన్నాయండి. ఈ రోడ్స్లో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెలింగ్కి మనకు కొంచెం ఎక్కువే పడుతుందండి టైము నార్మల్ కన్నా. సంతృప్తి నుంచి రవంగ్లాకి మాకు 1.5 hour టైం పట్టిందండి. మేము అక్కడికి రీచ్ అయ్యే వరకు 6 అయింది టైము.
రవంగ్లాలోని మేము తీసుకున్న హోటల్ వచ్చేసి 9 సెన్సెస్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ అండి. ఇక్కడ మేము 1 నైట్ స్టే చేసాము. ఈ హోటల్ రూమ్ టూర్ అండ్ డీటెయిల్స్ నేను ఆల్రెడీ షార్ట్లో పెట్టాను. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూసేయండి. సో దీంతో మా డే 2 కంప్లీట్ అయిపోయిందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.